పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతుంది. రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులని రోహింగ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ వలసదారులను గుర్తించడం, వారిని ప్రత్యేక కేంద్రాల్లో నిర్బంధించడం, అనంతరం స్వదేశాలకు పంపించడం, ఈ 3 దశల్లో అమలు చేసే భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెంచడంతో పాటు వలసదారుల గుర్తింపుపై ఫోకస్ పెరిగింది. ఈ చర్యల వెనుక ఉన్న రాజకీయ భద్రత, చట్టపరమైన కోణాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్లో అక్రమ వలసల అంశం చాలా కాలంగా రాజకీయంగా, భద్రతాపరంగా కీలకంగా మారింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంగా ఉన్న జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కఠిన చర్యలకు దిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ సెంటర్ల ప్రధాన ఉద్దేశం పట్టుబడిన అక్రమ వలసదారులను జైలుకు పంపకుండా ప్రత్యేకంగా గుర్తించిన ప్రదేశాల్లో ఉంచడం, అక్కడే వారి వివరాలు సేకరించడం, పౌరసత్వ నిర్ధారణ ప్రక్రియ పూర్తి చేయడం, తదుపరి డిపోర్టేషన్ కు సిద్ధం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న ఈ విధానం 3 దశల్లో ఉంటుంది. గుర్తించడం, నిర్బంధించడం, బహిష్కరించడం. ఈ విధానాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, మాల్దా, ముర్షిదాబాద్ వంటి సరిహద్దు జిల్లాల్లో నిఘా పెంచాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రాంతాలు అక్రమ చొరబాట్లకు హాట్స్పాట్లుగా భావిస్తున్నారు. అందుకే ఈ జిల్లాల్లో అదనపు బలగాలు, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ను బలోపేతం చేస్తున్నారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని ఇకపై సాధారణ న్యాయ ప్రక్రియలో భాగంగా జైలుకు పంపడం తగ్గించి నేరుగా హోల్డింగ్ సెంటర్లకు తరలిస్తారు. అక్కడ వారికి ఆహారం, భద్రత కల్పిస్తూ వారి దేశ పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతుంది. సంబంధిత దేశాలతో సమన్వయం చేసుకుని డాక్యుమెంటేషన్ పూర్తి చేసిన తరువాత వారిని తిరిగి పంపించేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా హోంమంత్రిత్వ శాఖ సూచనల మేరకు రాష్ట్రం చర్యలు చేపడుతోంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తో సమన్వయం మరింత బలోపేతం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో కంచె నిర్మాణం కూడా వేగవంతం చేయాలని నిర్ణయించారు. అక్రమ చొరబాట్లను పూర్తిగా అరికట్టేందుకు భౌతిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం కూడా ఈ యాక్షన్ ప్లాన్ లో భాగమే. ఇక రాజకీయ కోణంలో చూస్తే ఈ నిర్ణయం వెనుక ఎన్నికల హామీలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఎన్నికల సమయంలో అక్రమ వలసలను పూర్తిగా అరికడతామని చేసిన వాగ్దానాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే ఈ చర్యలపై కొన్ని వర్గాల నుంచి ఆందోళన కూడా వ్యక్తమవుతున్నాయి. మానవ హక్కుల సంస్థలు వలసదారుల గుర్తింపు ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, నిర్దోషులపై చర్యలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాయి. ప్రత్యేకంగా రోహింగ్యాల విషయంలో అంతర్జాతీయ చట్టాలు, శరణార్థుల హక్కులు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో భద్రతా నిపుణులు మాత్రం ఈ చర్యలను సమర్థిస్తున్నారు. అక్రమ వలసల వల్ల జనాభా సమీకరణ మార్పులు, భద్రతా సమస్యలు, నకిలీ పత్రాల వినియోగం వంటి అంశాలు పెరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. మరో ముఖ్య అంశం జైలు శిక్ష పూర్తయిన విదేశీ ఖైదీల పరిస్థితి. ఇప్పటి వరకు వారు విడుదలైన తర్వాత కూడా దేశంలోనే ఉండిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వారిని కూడా ఈ హోల్డింగ్ సెంటర్లలో ఉంచి స్వదేశాలకు పంపించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో టెక్నాలజీ వినియోగం కూడా పెంచుతున్నారు. ఆధార్, బయోమెట్రిక్ డేటా, డిజిటల్ రికార్డ్స్ ఆధారంగా వలసదారుల గుర్తింపునకు మరింత ఖచ్చితంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక సరిహద్దు చెక్పోస్టులు, ప్రత్యేకంగా పెట్రాపోల్, బెనాపోల్ వంటి కీలక మార్గాల్లో నిఘా మరింత కఠినతరం చేశారు. అక్కడ నుంచి అక్రమంగా ప్రవేశించే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మొత్తంగా చూస్తే పశ్చిమ బెంగాల్లో అక్రమ వలసలపై ఇప్పుడు జీరో టాలరెన్స్ విధానం అమలవుతోంది. ఇది కేవలం రాష్ట్ర స్థాయి చర్య మాత్రమే కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా మారుతోంది.
మొత్తానికి పశ్చిమ బెంగాల్లో అక్రమ వలసలపై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా, భద్రతా పరంగా, చట్టపరంగా కీలక మలుపు తీసుకువచ్చింది. గుర్తించడం, నిర్బంధించడం, బహిష్కరించడం అనే త్రిసూత్రంతో ముందుకెళ్తున్న ఈ యాక్షన్ ప్లాన్ ఎంతవరకు ఫలితాలనిస్తుందో చూడాలి. ఇక ఒకవైపు భద్రతా అవసరాలు, మరోవైపు మానవ హక్కుల అంశాలు, ఈ రెండిటి మధ్య సమతౌల్యం ఎలా సాధిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ చర్యల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై కూడా స్పష్టంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం బెంగాల్కే పరిమితమయ్యే అంశమా, లేక దేశవ్యాప్తంగా అమలు చేసే మోడల్గా మారుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న.